అతిపెద్ద సీలింగ్ ఫ్యాన్. గాలి కూడా చాలా బాగా వేస్తుంది. ఇది ఎక్కడో కాదండి, మన వైజాగ్లో రైల్వే స్టేషన్లో ఉంది. మన స్వర్ణ జయంతి ట్రైన్ రెడీగా ఉంది. ట్రైన్ వెళ్తూనే ఉంది, స్టేషన్లు మారుతూ ఉన్నాయి. బోర్ కొట్టి అలా రిలాక్స్ కోసం బయటకు వచ్చాను. భోపాల్ వచ్చేసాను. రెండు రోజుల ప్రయాణం తర్వాత ఢిల్లీ చేరుకున్నాను. ఎలా అయితేనే ఢిల్లీ వచ్చేసాను. మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళాను. పనిలో పనిగా రెడ్ ఫోర్ట్ కూడా చూసేశాను. మన టాస్క్ ఏంటంటే ఢిల్లీ నుండి విజయనగరం కారు తేవాలి. అది కూడా ట్రైన్ టైమింగ్ తగ్గట్టుగా మనం విజయనగరం రీచ్ అవ్వాలి. చూద్దాం తేగలమా లేదా ఆ టైమింగ్లో. మన ప్రయాణం స్టార్ట్ అయింది ఢిల్లీ నుండి విజయనగరంకి. ప్రతి 30 సెకండ్స్కి ఒక విమానం కనిపిస్తుంది మనం డ్రైవ్ చేస్తుండగా కారులో నుండి. అదిగో మరో ఫ్లైట్. ఆ ఫ్లైట్ వెనక ఇంకో ఫ్లైట్ ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఒక ఫ్లైట్ వెనక ఇంకో ఫ్లైట్ కనిపిస్తుంది. ప్రతి 30 సెకండ్స్కి ఒక ఫ్లైట్ కనిపిస్తుంది. అంతేనా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఉంటాయి ఆ మాత్రం ఉంటాయి. రెండు 2000 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేయాలి. ఇప్పటివరకు బాగానే చేసాం, చూద్దాం. ఆగ్రాలో బ్రేక్ ఇచ్చి
తాజ్మహల్ చూసేసాం పనిలో పనిగా. మళ్ళీ డ్రైవింగ్ కంటిన్యూ. కారులో ఏ పని లేకుండా కూర్చోడం అంటే కొంచెం కష్టమే, కానీ ఢిల్లీ నుండి విజయనగరం రావడం అంటే కష్టమే, కానీ ట్రై చేసాం. पेप्सी बोला भाई, पेप्सी पेप्सी या थम्स अप. పెప్సీ, థమ్స్ అప్, కోకా కోలా. ये ఎప్పుడు తాగేది విత్ పెప్సీ. కవా స్పెషల్ గ్వాలియర్, ఆగ్రా గ్వాలియర్ మిడిల్ రోడ్లో కవా. 80 का कैसे? చూడు మాట్లాడేమైనా మా ఫ్రెండ్స్తో. ఈ లక్ష్మణ్ తెలుగు ట్రావెల్ ఎవరైనా మాట్లాడతావా? చెప్పాలా? మధ్యప్రదేశ్ బోర్డర్. దారి మధ్యలో ఒక కిరాణా కొట్టు కనిపించింది. అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. అతను ఆ 5 నిమిషాల్లో ఫ్రెండ్ అయిపోయారు. నైట్ ఇక్కడ డాబాలోని ఫుడ్ బాగుంది. అంతా రోటీ, ఎక్కడ రైస్కి అయితే ఎక్కడ దొరకదు. రోటీ కర్రీ, మన రైస్ అయితే ఎక్కడ కూడా ఉండదు. మన ఆంధ్ర ఐటమ్ ఒక్కటి కూడా దొరకదు. దాంతో కూడా ఒక ఏదైనా 100 కిలోమీటర్లు దాటి ఒకటి ఉంటుంది రోడ్డు పక్కనే. ఇక్కడ డాబా చూడండి, ఇక్కడ డాబా. ఇదే మా వెహికల్. చాలా దూరం ప్రయాణించాం, చాలా కిలోమీటర్స్ అయితే వచ్చాం. కొంచెం బ్రేక్ కోసం ఇక్కడ ఆపాం. రోడ్డు పక్కనే హైవే. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, చెక్ పోస్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళగా హైవే పక్కనే ఒక 1 hour 2 hours బ్రేక్ ఇచ్చి మళ్ళీ గోయింగ్ టు విజయనగరం. ఈ బ్రేక్లో ఒక రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కారు. అక్కడి నుంచి నాన్ స్టాప్. అయితే ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాలని ప్లాన్ చేసాం. భద్రాచలం వరకు మార్నింగ్ నాన్ స్టాప్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఉగాది స్పెషల్ రాముల వారి గుడి భద్రాచలం, తర్వాత విజయనగరం. ఒక గంట రెస్ట్ బ్రేక్. ఇదంతా అడవి. ఆ చుట్టుపక్కల జంతువులు ఏవి రోడ్డు మీద రాకుండా మొత్తం చుట్టూ ఫెన్షన్ కట్టేశారు. చూసారా, గ్రీన్తో రోడ్డు మీదకి ఏవి రాకుండా. హైవే పక్కన కారు బ్రేక్ ఇచ్చాం. బ్రష్ చేసి స్నానం ఉండదు, టిఫిన్ చేసి చలో భద్రాచలం బయలుదేరుతున్నాం.
ఇప్పుడు ఇది నాగపూర్ జంక్షన్ వచ్చింది. నాగపూర్ జంక్షన్ దగ్గరలో ఉన్నాం, హైవే పక్కన డాబా ఉంది. బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకో డాబా, ఇదే డాబా. విజయనగరం వెళ్తుందిగా పన్నీర్ కూర నా సెట్ మీద. మా ఏంజిల్ ఇప్పుడే లేచింది, బట్ లేకగానే ఏంజిల్ లాగా ఉంటుంది. ఆ ఫేస్ చూసారా? ఫేస్ ఇది ఏంజిల్ ఫేస్ చూపించు, క్యూట్గా ఉంది కదా. మార్నింగ్ చాలా క్యూట్గా ఉంది. కోతి పిల్ల, రెడ్ కోతి పిల్ల. రాత్రి ఆ పరోటా కర్రీ తిన్నాను, ఇప్పుడు డ్రెస్ పాడైపోయింది. ఇప్పుడు ఇక్కడ సర్ఫ్ తీసుకున్నాను, అలాగే ఒక బ్రష్ తీసుకున్నాను, వాష్ చేసి మళ్ళీ అదే వేసుకోవాలి. చూడు విజయ్ కలర్ చూడు ఎలా ఎల్లో కలర్ ఎక్కువ ఉందంటే రెడ్ కలర్ వచ్చింది, ఉన్న కలర్ పోయి రెడ్ కలర్ వచ్చింది. చూడండి మంచి పని. మొత్తానికైతే సగం ఉతికాం, బట్ రిజల్ట్ ఆరిన తర్వాత తెలుస్తుంది. మరకైతే ఇంక ఉంది, మరక మంచిదే. న్యూ డిజైన్ టీ షర్ట్, లేటెస్ట్ టీ షర్ట్, లేటెస్ట్ వర్జన్ పన్నీర్ పన్నీర్ టీ షర్ట్. పన్నీర్ ఆయిల్ మధ్యప్రదేశ్ డాబాలో ఆలు పరోటా. మధ్యప్రదేశ్లో ఆలు పరోటా. I know. దోసకాయ.
మహారాష్ట్ర బోర్డర్. కావాలా? ఏంటమ్మా ఏం కావాలి ఇంకా? చాలా చాలా ఎందుకు వెళ్ళేవాడిని ఆ దగ్గరికి? భద్రాచలం వచ్చేసరికి నైట్ అయింది. నైట్ భద్రాచలంలో స్టే చేసి మార్నింగ్ దర్శనం అయ్యాక భద్రాచలం అడవుల్లో ప్రయాణం. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
పుష్పక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదపి పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాది వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిర సంయుతానంద రామ ప్రభో భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక